బీఆర్ఎస్ కు తలనొప్పిగా డ్రగ్స్ వివాదం. టార్గెట్ కేటీఆర్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. వైట్ ఛాలెంజ్ కి రెడీ అంటూ కేటీఆర్ సైతం వెల్లడి. అసెంబ్లీ సమావేశాల టైంలో బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్ ను డ్రగ్స్ వివాదం వెంటాడుతున్నది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ కావడం మరింత ఆజ్యం పోసినట్లయింది. ప్రభుత్వంపై విమర్శలు దాడులు చేద్దామనుకున్నటువంటి టైంలో ఇలాంటి వివాదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పదే పదే డ్రగ్స్ ఆరోపణలు చేశారు. ఆయనకు వైట్ ఛాలెంజ్ సైతం విసిరారు. డ్రగ్స్ టెస్ట్ కోసం తన తల వెంట్రుకలు ఇస్తానని నీవు ఇస్తావా అంటూ గన్ పార్క్ వద్దకొచ్చారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లి మరీ తనపై ఆరోపణలు చేయొద్దని ఆదేశాలను తెచ్చుకున్న సైతం మనం చూసాం. ఇక సీఎం అయ్యాక కూడా కేటీఆర్ డ్రగ్స్ అడిక్టర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు కొనసాగించారు. కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు దాడులు జరిగినప్పుడు డ్రగ్స్ దొరికాయని కూడా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కేటీఆర్ పై ఆరోపణలు గుప్పించారు. ఇలా పలుమార్లు డ్రగ్స్ వ్యవహారం బీఆర్ఎస్ ను ఇరకట్టంలో పెడుతున్నది. కేటీఆర్ పై రేవంత్ చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నది. అయినా కూడా పార్టీ ఇమేజ్ కు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై యువత, మేధావులు, తల్లిదండ్రుల్లో చెడు అభిప్రాయం కలిగించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే విమర్శల దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడం ఇప్పుడు మరొక సంచలనంగా మారింది. గతంలో ఆయన కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటనలో చిక్కుకున్నారు. ఆ టైంలో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ను తీవ్ర విమర్శల పాలు చేసింది. తాజాగా ఆయన ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పార్టీ జరగడంతో గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ వివాదంతో పార్టీకి సంబంధం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని చెబుతున్న అధికార పార్టీ నాయకుల కన్ను కేటీఆర్ చుట్టే తిప్పుతున్నారు. దీనిపై కేటీఆర్ స్వయంగా వివరణ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన టార్గెట్ గా విమర్శలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. తాజాగా వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ టెస్ట్ సవాల్కి తెరపైకి వచ్చింది. కాగా డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని, తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని కేటీఆర్ ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి డ్రగ్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులు ఇస్తానని కూడా కేటీఆర్ హెచ్చరించారు. దీంతో అసెంబ్లీ సమావేశాల వరకు ఇదే వివాదం కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మొయినాబాద్ లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. గతంలో ఇదే ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి డ్రగ్స్ వివాదంలో తెరపైకొచ్చింది. దీంతో పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని సమాచారం. ఏపీలో సైతం టీడీపీ సిట్టింగ్ ఎంపీ వివరణ కోరిన నేపథ్యంలో ఇక్కడ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో మొత్తంగా ఇక్కడ ఆ పార్టీ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందో, ఆ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద విమర్శలు చేసేటువంటి టైం ఇది. అంటే అసెంబ్లీ సమావేశాల మీద వాళ్ళు చేసినటువంటి లూప్ హోల్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి అవన్నీ కూడా ఏమేం చేశారని కూడా అన్ని పక్కా ప్లాన్ తోటి ప్రవేశపెట్టాల్సినటువంటి టైంలో ఇప్పుడు బీఆర్ఎస్లో నిజంగానే ఇది డ్రగ్స్ వివాదం అనేది అందరినీ ఆలోచింపజేసేటువంటి అంశం. ఎందుకంటే డెఫినెట్గా అటు తల్లిదండ్రులు కావచ్చు, యూత్ కావచ్చు అండ్ మేధావులు కావచ్చు, అందరూ కూడా ఇలాంటి విమర్శలు డెఫినెట్గా, అంటే ఇలాంటి తప్పులు పదే పదే జరుగుతున్నప్పుడు పార్టీకే ఒక పెద్ద ఎఫెక్ట్గా మారేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. అయితే గతంలో కేసీఆర్ సైతం డ్రగ్స్ ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు సొంత పార్టీ నేతలైనా కానీ అక్కడ సహించేది లేదని కూడా పెద్ద ఆయనే పదే పదే పలుమార్లు చెప్పినా కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా అవన్నీ పట్టించుకోకపోగా పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్దేశంలోనే మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది బీఆర్ఎస్ అనేది ఇక్కడ అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సస్పెన్షన్ అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి టైంలో అటు కేటీఆర్ మీద విమర్శలు కావచ్చు, అండ్ లేకపోతే లేటెస్ట్గా ఇప్పుడు ఆ పార్టీ కండక్ట్ చేసింది కూడా పైలట్ రోహిత్ రెడ్డే కావచ్చు, అండ్ ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ రావడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి వరుస ఇబ్బందులు గురి చేసేటువంటి అంశాలు అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్కి యాంటీగా చాలా క్యాంపెయిన్స్ రన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ నేతలే ఇక్కడ ఇలా చేయడం నిజంగా కొంచెం ఆశ్చర్యకరంగా ఉందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇంకో పక్క కాంగ్రెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా విమర్శనాస్త్రాలను ఇదే అదునుగా చేసుకొని మేజర్గా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేటువంటి ప్లాన్లో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఇక మేజర్గా ఇప్పుడు దాంట్లో చూసుకుంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక సిట్టింగ్ ఎంపీ కూడా ప్రెసెంట్ ఆ పార్టీలో ఉన్నారని కూడా ఆయన ఆల్రెడీ మనకు తెలిసిందే, పుట్ట మహేష్. అండ్ దాని తర్వాత మేజర్గా ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా
ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేది మేము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూడా అంటున్నాం. ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. అతను ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీనే ఇక్కడ ఈ పార్టీలో కూడా అటెండ్ అవ్వడం అనేది కూడా చాలా కొంచెం ఆశ్చర్యంగా కలిగించే విషయం. బట్ అయినప్పటికీ కూడా అక్కడ ఆయనకు సంబంధించిన ఆ ఎంపీకి సంబంధించిన పరీక్షలు చేసినా కానీ డ్రగ్స్ నెగిటివ్ మాత్రమే వచ్చింది. ఆయన ఏం డ్రగ్స్ తీసుకోలేదు. కామన్‌గా ఆయన వివరణ ఏమి ఇచ్చారంటే, అక్కడ నాకు డిన్నర్‌కి అని పిలిస్తే వెళ్ళాను తప్పితే అక్కడ ఏముంటుంది, ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలీదు. అండ్ అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అండ్ నేను నాకేదో ఒక గెస్ట్‌గా వెళ్ళాను. అలా డిన్నర్ చేద్దామని అక్కడ ఫ్రెండ్లీ నేచర్ తోటి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను తప్పితే నాకు గాని ఆ డ్రగ్స్ కానీ పెద్దగా సంబంధం లేదు. అండ్ తీసుకుంటే నాకు పాజిటివ్ వచ్చేది కదా! నేనెప్పుడు కూడా అలాంటివి తీసుకోను. అండ్ నేను చాలా బాధ్యతగా ఉంటాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో, మొత్తంగా ఆంధ్ర పక్కన పెడితే ఇక్కడ మేజర్‌గా బీఆర్ఎస్‌కి ఈ డ్రగ్స్ వివాదం అనేది ఎక్కువగా చుట్టుముట్టినటువంటి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే పార్టీ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి గతంలో కూడా ఆ ఫార్మ్ హౌస్‌లోనే ఎమ్మెల్యేలను కొనుగోలు ఈ అంశాలన్నీ కూడా వాటన్నిటికి కూడా కేంద్ర బిందువుగా ఇప్పుడు ఆ ఫార్మ్ హౌస్ అయితే అందులో ఉండడం జరిగింది. అందుకోసమని ఇప్పుడు వరుసగా ఇటు బీఆర్ఎస్‌కి ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి టైంలో ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఒక విషయం కూడా మరొక ఎదురు దెబ్బ అని కూడా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో, చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. అక్కడ పెద్దాయన కేసీఆర్ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.